హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చిన్నపిల్లలకి హోమ్మేడ్ సెరిలాక్ ఎలా చేయాలనేది క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దీనికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాము. మొదటగా హీరో ఆఫ్ దిస్ ఇస్ రైస్, అండ్ తర్వాత వచ్చేసి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పల్సెస్. ఫస్ట్ వచ్చేసి రెడ్ మసూర్ దాల్, కందిపప్పు, ఇది వచ్చేసి పెసరపప్పు, ఇది వచ్చేసి పొట్టు పెసరపప్పు. ఈ క్వాంటిటీస్ వచ్చేసి ఫస్ట్ మనకు రైస్ 2 బౌల్స్ తీసుకుంటే ఇవన్నీ చెరో కప్ తీసుకోవచ్చు. ఇఫ్ నెససరీ మనం కావాలంటే ఇది రైస్ 3 కప్స్ తీసుకోవచ్చు. కానీ ఈ క్వాంటిటీస్ మాత్రం 1 రేషియోలోనే ఉండాలి. సో దట్ షుడ్ బి ఇవన్నీ 1 కప్ అయితే ఇదొకటి డబల్ ద క్వాంటిటీ. అంటే 2 కప్స్ ఆఫ్ రైస్ ఉంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పప్పులు అన్నీ కూడాను 1 కప్ వేసుకోవాలన్నమాట. అండ్ దీని తర్వాత ఇంకొన్ని ఉన్నాయి. సో మిగతా ఐటమ్స్ వచ్చేసి కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మీరు ఏమైనా యూస్ చేసుకోవచ్చు, బట్ నేనైతే బాదాం, కాజు అండ్ యూస్ చేస్తున్నాను. అండ్ కొన్ని ఫ్లోర్స్ కూడా కావాలి. ఇక్కడ గోధుమ పిండి, రాగి పిండి మనకు కావాలంటే అచ్చంగా రాగులైనా తీసుకొని ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ నా దగ్గర రాగులు అవైలబుల్ లేదు కాబట్టి ఓన్లీ పౌడర్ తీసుకుంటున్నా. సో రాగి పిండి, గోధుమ పిండి, అటుకులు. అండ్ ఇవి రెండు మనకి చిన్న పిల్లలు పెడుతున్నాం కదా, సో వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి, బ్లోటింగ్ అవ్వకుండా ఉండడానికి మనం వాము తీసుకుంటున్నాం కొద్దిగా, అండ్ కొద్దిగా జీరా. సో ప్రాసెస్లోకి వస్తే ముందుగా మనం ఇవి ఏమైతే మనం ఇందాక క్వాంటిటీస్ చూపించామో అవన్నీ విడివిడిగా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ కూడాను ఐటమ్స్ మనం ఫ్రై చేసుకోవాలి.